విజయవాడలో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోలార్ ఎక్స్పో నిర్వహిస్తున్నారు. దేశంలో ప్రముఖ సోలార్ కంపెనీలు వారి ఉత్పత్తులను ఈ ఎక్స్పోలో ప్రదర్శిస్తాయి. సోలార్ ఎనర్జీ గురించి సమాజంలో అవగాహనతో పాటు సోలార్ వెండర్స్ అందరినీ ఒకే చోట చేర్చేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ ఎగ్జిబిషన్లో గ్రీన్ సెక్యూరిటీ ఎనర్జీ సోలార్ కంపెనీ స్టాల్ను ఏర్పాటు చేసింది. మరింత సమాచారం గ్రీన్ సెక్యూర్ ఎనర్జీ ప్రతినిధితో మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఎనర్జీ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో 3 రోజుల పాటు ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్లో సోలార్కి సంబంధించి అనేక రకాల ప్రోడక్ట్స్ ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు. ప్రజెంట్ మనం గ్రీన్ సెక్యూర్ ఎనర్జీ కంపెనీ ప్రతినిధులతో ఉన్నాము. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇక్కడ ఎగ్జిబిషన్ యొక్క ప్రత్యేకత ఏంటి? అలాంటి ప్రోడక్ట్స్ అవైలబుల్ ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు? జనరల్గా అయితే మేము గ్రీన్ సెక్యూర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చాను. జనరల్గా అయితే మేము 2 ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి. తెలంగాణలో సప్లై ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ సప్లై ఉంటుంది. సో మేము ట్రేడింగ్ చేస్తాం. ఇక్కడ ప్రోడక్ట్స్ వచ్చేసి డీసీఆర్, నాన్ డీసీఆర్ 2 ఉంటాయి. డీసీఆర్ అయితే 540 ఉంటుంది, మీకు అక్కడ ప్యానల్ ఉంటుంది, అవి కనిపిస్తుంది. నాన్ డీసీఆర్ అయితే న్యూ లాంచ్ పెట్టాము, 620 వాట్ పిక్. అది G12R ఉంటుంది, టాప్ కాన్ బైఫేషియల్ గ్లాస్ టు గ్లాస్. అది డీసీఆర్ కూడా ఉంది, 540 వాట్ పిక్, మోనోపార్క్ బైఫేషియల్ గ్లాస్ టు గ్లాస్ డీసీఆర్. కాస్ట్ ఎలా ఉంటుంది మేడం? కాస్ట్ అయితే అప్రాక్స్గా 14 బిలో ఉంటుంది నాన్ డీసీఆర్. డీసీఆర్ వచ్చేసి 23 బిలో ఉంటుంది. అంటే సోలార్ అనగానే పెట్టుకుంటే తర్వాత చాలా ఎక్స్పెన్సెస్ అయితే పెట్టుకోవడానికి, తర్వాత కూడా మెయింటైన్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది అంటున్నారు. మీ కంపెనీ నుంచి మీరు ఎట్లా దానికి చెప్తారు? జనరల్గా అయితే సోలార్ ఎందుకు పెట్టుకుంటారంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని పెట్టుకుంటారు, సో సపోర్ట్ ఉంటుందని. అండ్ సోలార్ వచ్చేసి ఇప్పుడు సబ్సిడీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ డొమెస్టిక్ పీపుల్స్కి. సో పిఎం సూర్య గారి తరఫున వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి కరెంట్ బిల్ తక్కువ వస్తుంది వాళ్ళకి. అండ్ 30 years వరకు బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి. ప్యానల్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే రీప్లేస్మెంట్ అనేది సర్వీస్ అనేది చేస్తారు. సోలార్ ప్యానెల్ ఫిట్ చేయించుకుని ఏదైనా రిపేర్ వస్తే దాన్ని ఎట్లా మీ కంపెనీ నుంచి మళ్ళీ ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు? అలాంటి సర్వీసెస్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి. జనరల్గా అయితే ఇప్పుడు ప్యానల్ తరపున అవుతే డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి మీరు అప్రోచ్ అవ్వచ్చు. జనరేషన్ తరపున అయినా సరే అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఎక్కడి నుంచి తీసుకున్నారో అక్కడ నుంచి అప్రోచ్ అవుతే సపోర్ట్ చేస్తారు. కంపెనీ నుంచి మెయిల్స్ పంపించి సపోర్ట్ చేస్తారు. సోలార్ కంపెనీ ప్రతినిధిగా సోలార్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సొసైటీలో? సోలార్ యొక్క అంటే ఇప్పుడు టెక్నాలజీ అండ్ ఇప్పుడు నార్మల్గా జనరేషన్ అంటే కరెంట్ బిల్ అనేది వాటర్ ఆర్ కోల్ ద్వారా ఉంటుంది. బట్ సన్ ద్వారా కూడా తీసుకోవాలి అని ప్యానల్స్ ద్వారా అలా మ్యానుఫ్యాక్చరింగ్ ఒక టెక్నాలజీ, అట్లా దాంట్లో కూడా ఒక టెక్నాలజీ ఎఫిషియన్సీ ఎక్కువ ఉండేటట్టు, బెనిఫిట్ ఉండేటట్టు, అంటే ఫ్రీగా సన్తోటి ఫ్రీగా తీసుకోవడానికి కదా. సో దానికి ఇక్కడ ఎగ్జిబిట్లో రెస్పాన్స్ ఎలా ఉంది? పీపుల్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఆల్మోస్ట్ ఇక్కడైతే ఆల్మోస్ట్ మా కస్టమర్సే ఉన్నారు. మా కస్టమర్స్, న్యూ కస్టమర్స్ కూడా రెస్పాన్స్ బాగుంటుంది. ఆ ప్రాబ్లం. సో అది పరిస్థితి. చాలామంది ఈ స్టాల్స్ అన్ని కూడా చూస్తున్నారు, వచ్చి చాలా సహనంగా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సోలార్ ఎనర్జీ వల్ల ఫ్యూచర్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కరెంట్ బిల్ తగ్గించుకోవడంతో పాటు ప్రకృతికి కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతామని కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఈ ప్రాంగణంలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో ప్రసాద్ ఆకుల, వైకే న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.